రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దుర్భర విరామ సుకామ నిష్కామయటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయంపుమ ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృదయ రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయంపుమ. ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం. రాహుకేతువులు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి. 12 రాశుల్లో రాహుకి 7వ రాశిలో కేతు ఉంటాడు, కేతువుకి 7వ రాశిలో రాహు ఉంటాడు. ఈ మధ్యలో 5 రాశులే మిగిలినాయి. 7 గ్రహాలు కూడా 5 రాశుల్లోనే పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం. శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవి బుధులు వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఇది కాల సర్పదోషం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ సూర్యుడు రాహుకేతువుల మధ్యలో పెడితేనే గ్రహణం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం ఏమిటా అంటే ఒక్కోడు అంటాడు ఏదో పని చేయాలి, మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి, అన్నీ చేయాల్సిందే. అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికీ చేస్తాను, ఎప్పుడవుతాయి, చేద్దాం, ముందు ఒక పని చేయాలి, పోదాం, చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఏ పని చేయటట్టా కూర్చుంటాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా గడిచిపోతుంది. కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది. ఏమిటా అంటే వాడంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు. ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఇప్పుడు 2025 సంవత్సరం జూన్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి పరిస్థితి దాదాపు చాలా వరకు బాగున్నది, కానీ ఒక్క కుజుడు మాత్రం నరకం చూపిస్తాడు. ఏమీ ఉండదు, జలుబు చేస్తుంది, జలుబుతో పాటు జ్వరం వస్తుంది, ఎన్ని పరీక్షలు చేసినా తగ్గదు. చివరి టీబీ అంటారు, లేకపోతే ఇస్ట్రోఫీలియా అంటారు, ఈ రకరకాల రోగాలు అంటారు. 1,00,00,000 ఖర్చు పెట్టిస్తారు, ఏ మందు లేకుండా దానంతా తగ్గిపోతుంది. అష్టమ కుజుడు ప్రాణకంటకుడు, అంతా ఇబ్బంది పెడతాడు. శని బాగున్నాడు, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి, ఇల్లు అమ్ముకునే వాళ్ళకి, ఇంటి సామాను అమ్మే వాళ్ళకి, జీవితంలో ఇల్లు కోరుకునే వాళ్ళకి ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. రవి వల్ల విదేశాలకు పోతారు, మంచి ఉద్యోగం చేస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. గురు వల్ల కూడా చదువు బాగా సాగుతుంది. అన్నీ బాగున్నాయి, కానీ కుజుడు వల్ల పూర్తి నష్టం. కాబట్టి ఉన్న వాటిల్లో 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల్లో పూర్తి చెడుగా కుజగ్రహం ఉంది. పాపగ్రహాలు ఇవి. పాపగ్రహాలు ఏవైనా చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏమండి, ఒక్కటే చెబుతున్నాను, మానవ జన్మ ఎత్తినవాడు ఎవడైనా సరే కనపడే భగవంతుడు సూర్య భగవానుడు.
ఆయన ఉదయించక ముందు నిద్ర లేవాలి. బ్రాహ్మణుడైతే సంధ్యావందనం చేయాలి. రైతు అయితే తెల్లవారుజామున పొలం దగ్గరికి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేయాలి. ఈ సూర్యుడికి నమస్కారం చేసేప్పుడు అర్ఘ్యం వదలాలి. ఎట్లా వదలాలి? ఈ సూర్యుడు ఎట్లా ఉంటాడంటే ఉదయం బ్రహ్మస్వరూపం, ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట ఈశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువు. త్రికాలం వహ దివాకరం, 3 కాలాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ఉంటారట. కాబట్టి గ్రహబాధలు ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం భూదేవతకు దండం పెట్టడం, నీ అరిచేతులు చూసుకొని లక్ష్మీ పార్వతి సరస్వతిగా తలుచుకొని దండం పెట్టుకోవటం, సూర్యుడికి నమస్కారం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం వదలటం, నీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళటం, 2 పుష్పాలైనా దేవుడికి ఇవ్వాలి. నిజంగా చెట్టు నుంచి కోసుకున్న పూలు తలా 10 మంది కలిసి 10 3 30 పూలు తెచ్చారనుకోండి, ఒక దండ అయిపోతుంది. ఈ దండ దేవుడికి ఇస్తే ఈ 10 మందికి 50 మందికి వచ్చే ఫలితం వస్తుంది. కాబట్టి పూలు అప్పుడప్పుడు కోసిన పూలే దేవుడికి పెట్టాలి. ప్రతినిత్యం కూడా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో దేవుడికి నమస్కారం చేయాలి. అన్నిటికంటే ముందు నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటే దేవుడికి చేయరాని పాపాలన్నీ చేసినట్లే. హింస అన్నమాట. ఒక ఆడమనిషిని హింస పెట్టేంత పాపం అంతకంటే విపరీతమైన పాపం వస్తుంది. కాబట్టి నవగ్రహాల గుళ్ళో పోయేసి కాళ్ళు కడుక్కోవద్దు. దేవాలయానికి దేవుడి దర్శనం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, కొబ్బరికాయో పండ్లో పూలో తీసుకెళ్ళండి. అయిన తర్వాత ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చోండి. అందరూ ఓ చోట కూర్చొని ఎల్లి మీద మల్లి ఎక్కింది, మల్లి మీద పిల్లి ఎక్కింది, ఈ కబుర్లు చెప్పొద్దు. కళ్ళు మూసుకొని శివాలయంలోకి వెళితే నమశివాయ, రామాలయంలోకి వెళితే శ్రీరామ రామ రామేతి అని తలుచుకోండి. అట్లా దైవాన్ని తలిచి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడుక్కోబాకండి. కొద్దిసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కోండి. అప్పుడు మీరు దేవుడికి చేసిన ఫలితం నీకు వస్తుంది. ఇది తప్పనిసరిగా ప్రతి హిందువు చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది తెల్లవారుజామున లేస్తారు, స్నానం చేస్తారు, గబగబా అన్నం టిఫిన్ చేసుకుంటారు, అన్నం క్యారేజీలో పెట్టుకుంటారు, పోతారు. పోతూ దేవాలయం కనపడుతుంది. కనీసం 2 చేతులతో ఆ నుంచి దండం పెట్టడానికి కుదరదు. ఇట్ట అంటాడు, ఇట్ట అంటే దండమా? మరి ఇట్ట అంటాడు, దండమా? అది అంటాడు, దండమా? అది దండం కాదు. ఓ శిరసా దృష్ట్యా ఇంత ముద్దు పెట్టుకోవడం ఏంటండి దేవుని దగ్గరికి పోయి? అది దండం కాదు, నమస్కారం కాదు. నమస్కారం అంటే నీ మనస్సుని ఒక తోటికి చేరి భగవంతుడికి అర్పిస్తున్నావు. దానికి సాష్టాంగపడాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా దశా కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగపడి నమస్కారం చేయాలి. నాబోటి వాడు వంగలేడు, కింద కూర్చోలేడు. కాబట్టి 2 చేతులతో దండం పెట్టి మనస్ఫూర్తిగా ఆ హృదయ పుష్పాన్ని భగవంతుడికి అర్పించి నమస్కారం చేయాలి. ఎన్ని పూజలు చేసినా మనస్సు నిలకడగా ఉండాలి. ఎన్ని పూజలు చేసినా ఏ జీవరాశి యందు ద్వేషం ఉండకూడదు. ఏం చేస్తున్నారు? రోజు దేవాలయానికి వెళ్ళేవాడికి, రోజు సూర్య నమస్కారం చేసేవాడికి, రోజు చివరికి ఆహారం పెట్టేవాడికి, రోజు చెట్టు పువ్వు తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేవాడికి, భార్యను సక్రమంగా చూసేవాడికి, తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాడికి ఏ పాపం కూడా అంటదు. ఒకవేళ ఆ పాపం ఏంటంటే నిన్ను కన్న తల్లిదండ్రులు చేసిన పాపం ఏదన్నా నీకు ఉందంటే నీ జాతకం చూపించుకో, నీకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మరి ఇంట్లోనేమో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, బయటికి పోతే బయట ఆడపిల్లను వేధిస్తాడు. ఇన్ని నేను చెప్పినవన్నీ చేస్తాడు, బయట ఆడపిల్లని మాత్రం గోలగోలు చేస్తాడు. ఇటువంటి పనులు చేస్తే చాలా కష్టాలు. ఈ మకర రాశికి
5 సంవత్సరాల శని అయిపోయింది, ద్వితీయానికి వచ్చాడు శని, దగ్గరలోకి వచ్చాడు, నీ బాకీలు తీరబోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండు. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకో, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకో, శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని ఒకటి చెబుతా. అన్ని రాసుల వాళ్ళే కాదు, అందరూ చేయదగిన పని. డబ్బులున్నవాడు చేయొచ్చు, సంపాదించేవాడు చేయొచ్చు, ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు. ఇది నీకే కాదు, ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అది ఒక పద్యం ఉంది, చెబుతాను. అన్ని రాసులకి ఉపయోగపడుతుంది. ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి, మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఏమిటాయి అంటే, అన్నదానము కన్నా అధిక దానము లేదు. దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎట్లా అంటే, ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి, సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక 5 కిలోల బియ్యపన్నం, ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది, వాళ్ళు ఒక 100 మందికే పెడదాం అనుకున్నారండి, ఇంకో 25 మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నం అన్నదానానికి ఉపయోగపడుతుంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు. రెండోది ఏంటి, తల్లిదండ్రుల కన్నా దైవమేరి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు. వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం. కాదు, నీ పెళ్ళాం అన్నం పెడుతుంది, నీ పెళ్ళాం మంచిదే కావచ్చు, నీ లెక్కలో నీ పెళ్ళాం మంచిది కావచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని వాళ్ళని అడిగి, ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా, మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళాం అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు. నా కొడుకు మమ్మల్ని బలికరించాడు అని సంతోషపడతాడు. అదే కాదు, ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదు. మీ అమ్మ నన్ను ఇట్టా అంది, మీ నాన్న అట్టా అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. తల్లిదండ్రులను చూసుకోవాలి, జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. ఒకటి అన్నదానం, ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి. తల్లి తండ్రి తర్వాత భార్య కూడా, వాళ్ళని మించిన దైవం లేరు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేది. అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది. ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే, బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది, పట్టుకుంటారు, ఇక సాక్ష్యాలు అక్కర్లా, జీవిత ఖైదు పడుతుంది. చీ 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 చీ, ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా. సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినావు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిలో తపస్సు ఇంకోటి లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది. దయ ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలు ఇరిగిందండి, పడిపోయింది, అందరూ చూస్తూ పోతున్నారు. ఎందరో నాలుగు తాపుతుంది. దానికి అసలు మంచిలో పోస్తే, దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా, ఇతర ఈ జాతులకి, 4 కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి. 10 రోజుల తర్వాత అవే లేచి నడుస్తాయి, కట్టించక్కర్లే. అటువంటి ప్రాణావసాన సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ అట్లాంటిది. అటువంటి దయ చూపించాలి. ఒకసారి నా స్నేహితుడు ఉన్నాడు, మేము నాటకానికి పోయినాం. అక్కడ భార్యకి షుగర్ బాగా రేజ్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చాడింది, పరిగెత్తున్నాను, నేను కూడా పోయినాను. ఓ డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన చూశాడు, లాభం లేదు, గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు. మరి ఆక్సిజన్ పెట్టాడు.
అంబులెన్స్ మాట్లాడాడు, మొత్తం 3000 ఖర్చు అన్నాడు. అక్కడికి పోవటానికే 3000 ఖర్చు, ప్రాణం పోకుండా. ఆ 3000 నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా. తెల్లారి పాల ప్యాకెట్ లేదు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది. అట్లా ప్రాణావసాయ సమయంలో ఎవడైనా, అది దయ అంటారు. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు, వేరే లాభం లేదు. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం ఎట్లాంటిదంటే, వాడు కసపది వచ్చాడు, మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా 25 కాల్పులు కాల్చాట. అంటే కత్తి అట్లాంటిది అన్నమాట, ఉగ్రవాదం అట్లాంటిది. మరి దయ కంటే ఎక్కువ సుజన సంగతి. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. అంగనామణి కన్నా భినవ మణి ఏది. ఆడమనిషిని మించినటువంటి మణి లేదు. నవరత్నాల తర్వాత 10వ రత్నం ఆడమనిషి. ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి. అంగనామణి కన్నా భినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. రుణం కంటే మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట. వీడు మంచివాడు అని కీర్తి పొందిందంటే దానికంటే స్వర్గం లేదుట. ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి. ఈ పద్యానికి అర్థం బాగా వినండి, దీని ప్రకారం ప్రవర్తించండి. అందరం బాగుంటాం. ఎవరికి అపకారం చేయపాకండి. ఏ ఆడమనిషిగా అపకారం చేయొద్దు. అది చాలా ధర్మం. స్వస్తి.